వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ముఖ్యంగా మాట్లాడాలి అంటే నిన్న మాగంటి గోపీనాథ్ గారు మృతి అన్నట్టు ఫస్ట్ ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత అన్ని గందరగోళాల మధ్య కన్ఫ్యూజన్స్ మధ్యలో కొంతమంది బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కూడా ఇవన్నీ కూడా ప్రచురితమైనాయి. మెయిన్ టాప్ మోస్ట్ శాటిలైట్ ఛానల్స్లో కూడా ప్రచురితమైనాయి. ఆ తర్వాత మళ్ళీ వెంటిలేటర్లో మాగంటి గోపీనాథ్ గారు ఉండడము, కిడ్నీ అట్లాగే గుండె సమస్య సంబంధిత వ్యాధితో ఆయన బాధపడ్డాము. గతంలో ఆయనకు ఒక మేజర్ సర్జరీ కూడా జరిగింది. సో మళ్ళీ ఆయనకేదో కళ్ళు తిరిగి పడిపోతే ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే నేనే వెళ్తాను అని చెప్పి ఆయనే వెళ్ళడము. సో చాలా కన్ఫ్యూజన్స్ నడుస్తూ ఉంది రాష్ట్రంలో, ముఖ్యంగా మన హైదరాబాద్లో. సో ఈ కేటీఆర్ గారు ముందే ఆయన ఏదైతే అమెరికా ట్రిప్ని కుదించుకొని మరి హైదరాబాద్కి నిన్న బయలుదేరడం జరిగింది. మరి పార్టీకి వస్తూ ఉండొచ్చు మరి ఆయన కూడా. అండ్ అలాగే హరీష్ రావు గారు, కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఏఐజీ హాస్పిటల్స్లోనే మాగంటి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇస్తూ మరి డాక్టర్స్తో మాట్లాడుతూ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో నిన్న దాసోజు శ్రవణ్ గారు కూడా బాబా ఫసదుద్దీన్ వర్సెస్ మాగంటి గోపీనాథ్, మొన్నటికి మొన్న బాబా ఫసదుద్దీన్ నాకు ప్రాణహాని ఉంది మాగంటి గోపీనాథ్ వల్ల అని ఆయన చెప్పడము లేదు. ఇప్పుడు నిన్న దాసోజు శ్రవణ్ గారు తర్వాత బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఈ మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి ఒక కుడి భుజం ఆయన కోల్పోవడము, మృతి చెందడము, దానికి కారణం వీళ్ళే, కాంగ్రెస్ యొక్క టీం మెంబర్సే, కార్యకర్తలే అని చెప్పి నిన్న దాసోజు శ్రవణ్ గారు మాట్లాడడము. సో హత్య చేస్తే కేసు కూడా నమోదు చేయలేదు, గోపీనాథ్ గారు ఫోన్ చేస్తే స్వయాన ఎవరు వినలేదు. సో దానికి మనోవేదనకి గురై ఆయనకి స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఇవన్నీ కూడా నిన్న దాసోజు శ్రవణ్ గారు చెప్పుకొచ్చారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశము. మాగంటి గోపీనాథ్ గారు అతి త్వరగా మరి బయటికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం కోరుకుందాము. జూబ్లీహిల్స్ శాసన సభ్యులు, సీనియర్ నాయకులు, గతంలో టీడీపీలో కూడా కీలక పాత్ర పోషించినారు. టీడీపీ పార్టీ నుంచి జిల్లా అధ్యక్షులుగా పనిచేసినారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి టికెట్ తీసుకొని పోటీ చేయడం జరిగింది తెలంగాణ ఏర్పడిన తర్వాత. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇవన్నీ కూడా అడ్రస్ చేస్తూ ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా అతి త్వరగా ఆయన కోలుకోవాలని చెప్పి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాము. అయితే ఈయన ఇంత ఏమంటారు కాన్షియస్లు లేకపోవడానికి, అంటే ఇంత టెన్షన్ తీసుకోవడానికి, ఇంత స్ట్రెస్ తీసుకోవడానికి అసలైన కారకులు ఎవరు? మనం చూసినట్టయితే 2 రోజుల క్రితము దీనికి అంతటి కారణము బాబా ఫసదుద్దీన్ బయటికి రావడము, బయటికి వచ్చి నాకు థ్రెట్ ఉంది, మాగంటి గోపీనాథ్ గారి వల్ల థ్రెట్ ఉంది అని చెప్పి ఆయన చెప్పడము. తర్వాత ఆయన ఎవరో గోపీనాథ్ గారి రైట్ హ్యాండ్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన మీద ప్రెషర్ పెట్టడం, ఆయన చనిపోవడము, ఆయనను చంపేయడము. సో ఇవన్నీ కూడా ఆయనకి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సో దాని గురించి ఆలోచించి మరి బీపీ ఇవన్నీ కూడా హై అయిపోయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. నేను దాసోజు శ్రవణ్ గారు కూడా అదే చెప్పారు. బట్ ఏది రైట్, ఏది రాంగ్? బాబా ఫసదుద్దీన్ వర్సెస్ మాగంటి గోపీనాథ్ గారు. థ్రెట్ ఉంది అని ఆయన చెప్పడము, ఈ లోపల ఆయనకి వెంటిలేటర్ మీద ఉండడం అనేది ఏదో సంథింగ్ ఇస్ ఫిషీ, అంటే చాలా వెనకాల ఏదో గూడుగుట అనేది జరుగుతుందని మాత్రం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు కొన్ని వార్తలు మీడియాలో వచ్చినప్పుడు, అంటే పెద్ద ఛానల్స్లో కూడా, అంటే టాప్ మోస్ట్ శాటిలైట్ ఛానల్స్లో కూడా వచ్చినప్పుడు ఎటువంటి ఎంక్వైరీస్ లేకుండా వార్తలు రావు 4th ఎస్టేట్లో. బట్ ఇక్కడ ఏం జరిగింది, మొత్తం అన్ని బులెటిన్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత, ఇవన్నీ టెలికాస్ట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ లేదు తప్పుడు సమాచారము, వెంటిలేటర్ పైనే ఉన్నారు మాగంటి గారు అని చెప్పడము. సో బీఆర్ఎస్ వర్గాల్లోనే ఒకరికొకరు ఫోన్లు చేసుకొని కన్ఫ్యూజన్ స్టేట్లో అందరు మాట్లాడుకోవడము.
సో ఈ లోపల హుటాహుటిన హరీష్ రావు గారు మరి నిన్న అక్కడ ఏజీ హాస్పిటల్స్కి చేరుకోవడము, కేటీఆర్ గారు హుటాహుటిన ఇక్కడికి రావడము, సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. అంటే ఈ జరిగినటువంటి హత్యకు బాబా ఫసదుద్దీన్ చేసినటువంటి వ్యాఖ్యలకు దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే ఉన్నాయా అని క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు కుండ బద్దలు కొట్టినట్టు ఎస్ దీని అంత గారి పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి నిన్న దాసోజు శ్రవణ్ గారు కూడా మరి దీని గురించి మాట్లాడడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన క్షేమంగా ట్రీట్మెంట్ తీసుకొని బయటికి రావాలి అని చెప్పి మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాము.